గారికి అదేవిధంగా కార్మిక సోదరులందరికీ శుభోదయం. ముఖ్యంగా మన ప్రీతమ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం గారు మనకి ఈ దిశా నిర్దేశాలు చేసి ప్రతి ఒక్కరికి మన ఉత్పత్తి లక్ష్యం ఏంటి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అలాగే క్వాలిటీ కానీ మన కాస్టులు కానీ అన్నీ డీటెయిల్గా అందరికీ విశదీకరించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ని అదేవిధంగా 24-25 సంవత్సరానికి మన ఉత్పత్తి లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా మన భూగర్భ యంత్రాల్లోని వినియోగం ఎలాగుంది, ఉపరితల గనుల్లోని భారీ యంత్రాల వినియోగం ఎలాగుంది, అదేవిధంగా మన ముందున్న సవాళ్ళు ఏంటి, ఇవన్నీ అన్నమాట. అయితే మనకి 23-24 సంవత్సరానికి మన ఉత్పత్తి లక్ష్యం 720 అంటే 720 లక్షలు అంటే 72 మిలియన్ టన్నులు. అదేవిధంగా అందులోని భూగర్భ గనులు 82.4 లక్షలు అనమాట. అదే ఉపరితల గనులు అంటే ఓపెన్ కాస్ట్ మైన్లు చూసుకున్నట్లయితే 637.6 లక్షల టన్నులు అంటే 63.76 మిలియన్ టన్నులు. అలాగే మన ఓవర్ బర్డెన్ మట్టి తొలగింపు చూసుకున్నట్లయితే మనకి 5,739 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తీయాలి. అలాగే మన కంపెనీ షవర్స్తో ఎంత తీయాలంటే దాదాపు 575 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాలి. ఆఫ్లోడింగ్లోని మనకి దాదాపు 5,164 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాలి. నెక్స్ట్ అయితే మన డిసెంబర్ 23 వరకు మన బొగ్గు రవాణా అదే లక్ష్యము సాధించింది ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. మనకి 2023లో చూసుకున్నట్లయితే డిసెంబర్ 23 వరకు మన లక్ష్యం ఏంటంటే భూగర్భ గనుల్లోని 61.68 లక్షలు అయితే మనం సాధించింది 44.08. దాదాపు మనకి 17.6 లక్షల టన్నులు తక్కువ చేసాం, దాదాపు 71%తో ఉన్నాం. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ మైన్లో చూసుకున్నట్లయితే మన లక్ష్యం 444.38 లక్షల టన్నులకి సాధించింది 452.53 లక్షల టన్నులు. ఇది దాదాపు ఒక 8.15 లక్షల టన్నులు ఎక్కువ చేసాం, అధికంగా చేసాం, దాదాపు 102%తో ఉన్నాం. అదేవిధంగా మొత్తం మనకి ఈ రెండు కలిపి చూసుకున్నట్లయితే 506.06 లక్షల టన్నులకు గాను మనం సాధించింది 496.61 లక్షల టన్నులు. అదే దాదాపు ఒక 9.45 లక్షల టన్నులు షార్టేజ్ తక్కువతో చేసాము, దాదాపు 98%తో ఉన్నాం. అదేవిధంగా మనకి బొగ్గు రవాణా చూసుకున్నట్లయితే మన లక్ష్యం 506.06 లక్షల టన్నులకి 77 మిలియన్ టన్నులు. అలాగే అండర్గ్రౌండ్ మైన్స్లోని మనకు 75 లక్షలు చేయాలి. ఓపెన్ కాస్ట్ మైన్లోని 695 లక్షలు అంటే 69.5 మిలియన్ టన్నులు చేయాలి. ఇందులోని దాదాపు 50 లక్షలు మన 9 ఇది ఉంటుంది అన్నమాట. అలాగే ఓవర్ బర్డెన్ అంటే మట్టి తొలగింపు చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 4,950 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాలి. అలాగే మన కంపెనీ ద్వారా 530 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాలి. అలాగే ఈ సార్ పైకి ఓకే ఆఫ్లోడింగ్ ద్వారా మనకి 5,164 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాలి. నెక్స్ట్ మీరు ఎవరికైనా పంపించినా బాగుంటుంది. 2022-23 దీనికి 2022-23-24 ఈ సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి కంపారిజన్ అనమాట. RK5లో మనకి 106% చేసాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏమో ఇది 110% చేసాము. అలాగే RK6లోని మనకి 109% చేసాము, అది లాస్ట్ ఇయర్ చూసుకుంటే 122%. ముఖ్యంగా మన SRP3లోని SRP అంటే మన టార్గెట్ ఇప్పటివరకు డిసెంబర్ వరకు 2,10,000కి మనం చేసింది 1,80,881, 86% మాత్రం చేయగలం. కానీ లాస్ట్ ఇయర్ మనం ఏం చేసాం, 2,10,000కి 2,10,180 టన్నులు చేసాం, అంటే 100% చేసామట. ఒకసారి గట్టిగా చెప్పట్లని మనకి మనం ప్రశంసించుకుందాం. అలాగే ఏరియా మొత్తం చూసుకున్నట్లయితే మనకి 48.3 లక్షలకి మనం చేసింది 40 లక్షలు చేసాము, అంటే 81% ఉన్నాం ప్రస్తుతానికి ఈ ఇయర్లో. అదే గత సంవత్సరం చూసుకున్నట్లయితే 49 లక్షలకి 46.63 లక్షల టన్నులు చేసి 90% ఉన్నాం. నెక్స్ట్ 2023-24లో డిసెంబర్ 2023 వరకు చూసుకున్నట్లయితే 2,10,000 ఉంది, సాధించింది 1,80,881, 86% ఉన్నాం. మన OMS కూడా చూసినట్లయితే ఉత్పాదక చూసుకున్నట్లయితే
అది 0.83 ఉందన్నమాట. అలాగే 2022-23లోని మనకి టార్గెట్ 2,80,000 అయితే మనం సాధించింది 2,72,367, 97% చేసాం. మన ఓఎంఎస్ 0.98 అనమాట. అలాగే 2021-22లో మన సేమ్ టార్గెట్కి మనం సాధించింది 2,57,289, అంటే 92% ఉన్నాం. అప్పుడు అది ఓఎంఎస్ 1.01 అనమాట. 2020-21లోని మా టార్గెట్ 2,80,000కి మనం సాధించింది 2,42,382, 87% ఉన్నాం. మన ఓఎంఎస్ అంటే ఉత్పాదక చూసుకున్నట్లయితే 1.01. అదే 2019-20లో చూడండి, మన ప్రొడక్షన్ 2,80,000కి మనం చేసింది 2,83,302, 101% ఉన్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి పెట్టండి. ఆ సంవత్సరం మనం గట్టిగా చేసాం. అలాగే మన ఉత్పాదకత కూడాను ఎంత ఉంది, 1.1 అనమాట. ఇది హైయెస్ట్ అనమాట, అది ప్రొడక్టివిటీ. నెక్స్ట్ అదేవిధంగా ఓఎంఎస్లు మిగిలిన చూసుకున్నట్లయితే ఇది మైన్ వైజ్ ఓఎంఎస్లు ఉన్నాయి ఇక్కడ మనకి. కిరణ్ ఇదెందుకు డ్రిల్స్ ఎన్ని పని చేయాలి? 45 డ్రిల్స్ మనకి చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ 45 డ్రిల్స్. అయితే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేస్తున్నామంటే 56.4% చేస్తున్నాము. అలాగే గత సంవత్సరం అది 60.4 ఉంది. అలాగే ఒక డ్రిల్ షూట్ ద్వారా సాధించిన ఉత్పత్తి ఇది ఈ సంవత్సరంలో 64 టన్నులు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఇది 61.5. అలాగే షార్ట్స్ ఎన్ని చేస్తున్నామంటే 44.6. అలాగే అంతకుముందు సంవత్సరం మనకి 45.2. ఒక షార్ట్లో సాధించిన ఉత్పత్తి సరాసరి అంటే ఈల్డ్ పర్ షార్ట్ అనమాట. ఇది 1.4, లాస్ట్ కూడా 1.4. అలాగే మన SRP 3 గన్లో చూడండి. అయితే దాదాపు మనకి ప్లాన్ ఎన్ని డ్రిల్స్? 7 డ్రిల్స్, అంటే 7 SDLs కదా మనకి. సో డ్రిల్స్ మన యూటిలైజేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 67.9 ఉంది, కానీ ఈ సంవత్సరం అది తగ్గిపోయింది, 60.1 అయిపోయింది. అలాగే మనకి అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 62.4 ఉంది, ఇప్పుడు 62.8 ఉంది, కొద్దిగా పెరిగింది. అలాగే షార్ట్స్ చూసుకున్నట్లయితే బాగా పెరిగింది. ఇది అందరికీ గట్టిగా ఇది అభినందించిన సంవత్సరం ఇది. సో ఇది ఈ సంవత్సరం 47.9 ఉంది, గత సంవత్సరం ఇది 43.9 ఉంది అనమాట. అలాగే ఈల్డ్ పర్ షార్ట్స్ చూసుకున్నట్లయితే ఇది 1.2 ఉంది, లాస్ట్ ఇయర్ 1.4 ఉంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నాణ్యత కోసం మన సంతోష్ గారు చెప్తారు. అంటే 4,830 వస్తుంది, అది పవర్ సెక్టార్కి. నాన్ పవర్ సెక్టార్స్కి ఏమో 5,130. అలాగే G8 చూసుకున్నట్లయితే 3,830, అదే నాన్ పవర్కి 4,580. దాదాపు G9 అయితే 3,150, అది నాన్ పవర్కి అయితే 4,220. అదే G10కి అయితే 3,010 ఉంటే అది నాన్ పవర్కి 4,080 అనమాట. G11కి బేస్ ప్రైస్ 2,520 ఉంటాయి, లాస్ట్ అది నాన్ పవర్ సెక్టర్స్కి 3,540. G12కి బేస్ ప్రైస్ పవర్ సెక్టర్స్కి అయితే 2,250, లేకపోతే నాన్ పవర్కి అయితే 3,180. అదే G13 అయితే మనకి అది పవర్ సెక్టర్స్కి అయితే 1,880, నాన్ పవర్కి అయితే 2,760. అది దాదాపు 880 రూపాయలు ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే మన ఏరియాలో చూసుకున్నట్లయితే మన పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్ సాటిస్ఫాక్షన్ చూడండి ఒకసారి. RK5 56, RK6 72, RK7 48, న్యూటెక్ 62, SRP 1 74. మన SRPది ఎంత ఉంది? 69 ఉందన్నమాట. అదే IK1 అనేది 52, SRPOCది 82, SRPOC G10 గ్రేడ్ ఏమో 81, IKOCలో G7 45, IKOCలో G10 69%. టోటల్గా ఓవరాల్ చూసుకున్నట్లయితే మన ఎంత నాణ్యత శాతం ఎంత ఉంది? 64% ఉందన్నమాట. అదేవిధంగా అది 2022-23లో చూసుకున్నట్లయితే ఇది RK5 63, RK6 47, RK7 42, RK న్యూటెక్ 62, SRP1 72, SRP3లో G8 ఏమో 74% ఉంది మనది. అలాగే G11 చూసుకున్నట్లయితే ఇది 86% ఉంది. ఇది బాగా హైయెస్ట్ ఉందన్నమాట. ఇది ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనకు మనం ప్రశంసించుకుందాం. నెక్స్ట్ నాణ్యత లోపం వల్ల అంటే క్వాలిటీ పడిపోతే మనం ఎంత లాస్ అయ్యామనేది చూడండి. అసలు దాదాపు ఏప్రిల్లో మనం 10.91 కోట్లు నష్టపోయాము, మేలో 44 లక్షలైంది, అది జూన్లో 3.7 కోట్లు, అలాగే జూలైలో 2.48 కోట్లు, ఆగస్టులో దాదాపు 2.08 కోట్లు, సెప్టెంబర్లో దాదాపు
ఒక 10 లక్షలు, అక్టోబర్లో 10,000, అది అక్టోబర్లో 1.9 కోట్లు, నవంబర్లో 4.85 కోట్లు, డిసెంబర్లో 4.17. టోటల్గా చూసుకున్నట్లయితే మన నాణ్యత లోపం వల్ల దాదాపు 4.56 కోట్లు నష్టపోయామన్నమాట. సో వినియోగదారులకి మనకి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలి, అది మన బాధ్యతే కదా. సో అందుకోసమే మారుతున్న పరిస్థితులను బట్టి వినియోగదారులు నాణ్యమైన బొగ్గును లభించిన చోటుకే వెళ్తున్నారు. అందుకోసమే నాణ్యత విషయంలోనే మనం మరింత శ్రద్ధ చూపాలి. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టిన థర్డ్ పార్టీ శాంప్లింగ్ విధానాన్ని వల్ల నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనకి నిర్దేశించిన గ్రేడ్ బొగ్గుని సరఫరా చేయకపోతే మరింత ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది మనకి. అదేవిధంగా పని ప్రాంతాల్లో కార్మికులు మొదలు పై స్థాయి అధికారి వరకు అందరూ నాణ్యత ప్రమాణాలను అధిక ప్రాధాన్యతతో ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా మనం నాణ్యత పెంచడానికి ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే దాదాపు ఈ మట్టి మరియు బొగ్గు కలవకుండా డోజింగ్ చేయాలి. ఓపెన్ కాస్ట్లోని సిహెచ్పిలో ఉన్న బెల్ట్ పైన షేల్ పికింగ్ చేయాలి. అదేవిధంగా కంటామినేషన్ లేకుండా బొగ్గు రవాణా చేయాలి. మనకి నాణ్యత కలిగిన బొగ్గు రవాణా చేసినతోనే సరైన అమ్మకపు ధర వస్తుంది, లేనితో మనకి కంపెనీ నష్టం కలుగుతుంది అన్నమాట. అలాగే మనకి తక్కువ మందం కలిగిన సీమ్లని ఎక్స్ట్రా లోహైట్ ఎస్డిఎల్స్ని వాడుతున్నాం. మనకి RK5లోని RK6లో ఇవి వాడుతున్నాం అనమాట. అలాగే సర్ఫేస్లో ఉన్న బెల్ట్ పైన షేల్పింగ్ కూడా చేస్తున్నాం మనం. అలాగే కంటామినేషన్ లేకుండా బొగ్గు రవాణా చేయాలి. మనం బాటమ్ బ్లాస్టింగ్ చేసినప్పుడు బండా షేల్ బొగ్గుతో కలవకుండా విడిగా టబ్బుల్లోని నింపుతున్నాం కదా మనం. నాణ్యత కలిగిన బొగ్గు రవాణా చేసినతోనే మనకి సరైన అమ్మకం ధర వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనకి ఈ SDL మన యూటిలైజేషన్ తెలుస్తుంది, ఎక్విప్మెంట్ తాలూకు. సార్ సోడిజియం గారు, నెక్స్ట్ ఏజిఎం ఫైనాన్స్ గారికి, నెక్స్ట్ ఇచ్చిన ఐఐటి చిరంజీవి గారికి, మరియు గని అధికారులకు, ఏజెంట్కి, మీ అందరికీ, మన నాయకులకి, నాయకులకి అందరికీ శుభోదయం. ఇప్పుడు మన మన శ్రీరాంపూర్ ఏరియాలో మనకి 45 ఎస్డిఎల్స్ నడుస్తున్నాయి. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పుడు అండర్గ్రౌండ్ మైన్స్లో ఓన్లీ ఉత్పత్తి ఎస్డిఎల్స్ కారణంగానే జరుగుతుంది. సో వాటిని మనము అందుబాటులోకి అంటే అవైలబిలిటీ పెంచుకోవాలి, మరియు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని యూటిలైజేషన్ కూడా పెంచుకోవాలి. సో ఇప్పుడు మన శ్రీరాంపూర్ ఏరియాలో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మీరు అడుగుతున్నారు కొత్త ఎస్డిఎల్స్ రావాలని, కరెక్టే. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రేట్ కోట్ చేశారు, దాదాపు 75% ఎక్కువ కోట్ చేశారు. అంటే 35 లక్షలు దాన్ని తీసుకుని 55 లక్షలు 60 లక్షలు కోట్ చేశారు. ఇది కోల్ ఇండియా లిమిటెడ్లో ఏమైందంటే వాళ్ళు కొనలేదు, వాళ్ళు డ్రాప్ చేశారు ఫైల్. వాళ్ళకు కొంటే మనం కూడా అదే రేట్ కొన్నామని ప్లాన్ చేశారు. దానివల్ల మన టెండర్ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ మనం ఉత్పత్తి సాధించాలి. సో ఇందులో మేనేజ్మెంట్కి అంటే ఎక్కువ రేటు కొట్టి కూడా మన ప్రమాదమే కదా. రేపు అదే రేటు ఫిక్స్ అయిపోతుంది, తర్వాత అదే రేటు మీద కొనాల్సి వస్తే దాని మీద వాళ్ళ పెంచుకుంటూ పోతాడు, పోయి ₹1 కోటి దగ్గర. సో కాబట్టి కంపెనీ కూడా నెగోషియేట్ అంటే వాళ్ళతో మాట్లాడుతూ అందుబాటు ధరలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, ఇప్పుడు మన శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్డిఎల్స్ యొక్క వినియోగం ఎట్టుంది, వాటి ఉత్పత్తి మొత్తం కంపెనీ సంగతి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు డిసెంబర్ 22-23 వరకు టెక్నాలజీ లక్ష్యము సాధించింది. సరాసరి ఉత్పత్తి రోజుకి వన్ డేకి టన్ను, ఇన్ని టన్ను సాధించింది. నెక్స్ట్ సరాసరి గంటలు ఎంత వినియోగం సాధించింది చూద్దాం. సో ఎస్డిఎల్ 130 ఎస్డిఎల్స్ ఉన్నాయి. 130 టన్నులు వచ్చింది పర్ డేకి ఒక ఎస్డిఎల్ మీద. నెక్స్ట్ మన సాధించింది లక్ష్యం అయితే అది 102 టన్నులు సాధించింది అనమాట కంపెనీ మొత్తానికి. నెక్స్ట్ ఇక్కడ సరాసరి 10 గంటలు 14 గంటలు లక్ష్యం అయితే అంటే నడవాలి. 14 గంటలు 24 గంటలు 14 నడవాలి. అయితే మన నడిచేదంతా 6.7 గంటలు, అంటే చాలా ఐడిల్ టైం ఎక్కువ ఉంది. సో ఇది చాలా తగ్గించుకుంటే తప్ప మన కంపెనీ బయట లాభాలకి రాదు. సో నెక్స్ట్ LHDs మన దగ్గర లేవనుకోండి, ఇవి దాని 1,250 టన్నులు పర్ డేకి 113 టన్నులు వచ్చింది అనమాట. సో ఇది అంటే ఇక్కడ కాశీపేట, వెకిల్పల్లి అక్కడ ఉన్నాయన్నమాట నడుస్తున్నాయి. సో అవి 14 గంటలు నడవాలంటే ఓన్లీ 6.7, అన్నీ సేమ్ అదే రేంజ్లో ఉన్నాయి. కంటిన్యూస్ పైన సీఎం వెకిల్పల్లి ఉంది, నెక్స్ట్ PVK5 ఉంది, జీడికెళ్ళి నడుస్తున్నవి. ఆ 1700 టన్నులు రావాలి, 722 మాత్రమే వస్తుంది. సో ఇది 10 గంటలు నడవాలి కాబట్టి అదే ఎంత
ఓకే, అది 6.7 గంటల మాత్రం వినియోగం. అంటే ఇక్కడ ఐడిల్ టైం చాలా ఎక్కువ ఉందన్నమాట బండి. సో మనం వినియోగం అందుబాటులో ఉన్నా అని చాలా నష్టపోతున్నాం వినియోగించుకోకుండా. నెక్స్ట్ HDL యంత్రం యొక్క పనితీరు చూద్దాం. 2022-23లో మనకి 6 HDLసే ఉన్నాయి కంపెనీ మొత్తానికి. సో అప్పుడు ఉత్పత్తి వచ్చేసి సరాసరి రోజుకి 90 టన్నులు వచ్చింది ఒక HDLకి ఒక డేకి. సో అది 10 గంటలు అప్పుడు నచ్చింది 10.7. సో ఆ విధంగా పెంచుకుంటూ మన HDLs పెంచుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు అక్కడ 2008-9లో 2010-11లో హైయెస్ట్ వచ్చింది. 2008-9లో 104 HDLs గాను 142 టన్నులు వచ్చింది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ అనమాట మన కంపెనీ ఇప్పటి వరకు. సో అది అప్పుడు 10 గంటలు నడిచింది మాత్రం 8.5, 8 గంటలకి 14 గంటలకి. సో అట్లాగా పెంచుకుంటూ ఇప్పుడు ఎన్ని HDLs ఉన్నాయి? 2023-24కి 144 HDLs ఉన్నాయి ఇప్పుడు మొత్తం కంపెనీ మొత్తానికి. ఇప్పుడు అది పర్ టన్ను పర్ HDL. ఒక HDL ఒక రోజుకి చేస్తున్న ఉత్పత్తి 102 టన్నులు మాత్రమే రావాల్సింది. 104 ఇదనమాట. 100 ఎంత రావాలి మనకి పర్ డే అంతా? 133 టన్నులు కానీ 102 టన్నులు మాత్రం వస్తారనమాట. 10 గంటలు కూడా 6.7 గంటలు నడుస్తుంది. నెక్స్ట్ HDL 10 గంటలు పెంచితే తగ్గే నష్టాలు అన్నమాట. సపోజ్ వాటి యొక్క HDLని అందుబాటులోకి తీసుకొని మనం కరెక్ట్ వినియోగించుకుంటే దాని యొక్క నష్టం చాలా వరకు భర్తీ చేయొచ్చు. 23-24 నాటికి 2000 భూగర్భ ఉత్పత్తి 23.99 ఉంటే 8 లక్షల టన్నులు ఉంటే మనం వచ్చిందంతా 6.7. నెక్స్ట్ ఉత్పత్తి ఖర్చు 10,500. ఇది ఒక టన్నుకి 10,000 రూపాయలు, 11,000 రూపాయలు దగ్గర. నెక్స్ట్ నష్టం వచ్చేసి అమ్మకం ధర ఓన్లీ 4,550 రూపాయలు. అంటే ఎంత నష్టం? 6,030 రూపాయలు నష్టం అనమాట. సో ఆ విధంగా మొత్తం నష్టం 1,440 రూపాయలు. సో 23-24 వచ్చేసరికి 25.78 లక్షల టన్ను ఉంటే 7 ఉత్పత్తి ఖర్చు వచ్చేసి 10,200 రూపాయలు, కొంచెం తగ్గిందన్నమాట దానికి. నెక్స్ట్ 4,000 సేమ్ రేటు. ఇది నష్టం వచ్చేసి 5,400, కొంచెం తగ్గింది. ఇది 1,490 రూపాయలు మొత్తం నష్టం వచ్చేసి. ఈ నష్టం తగ్గుదల 45 కోట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి కొంచెం డిసెంబర్ వరకు. ఇప్పుడు డిసెంబరు ఇదేంది సేమ్ అందింది పెంచితే పెంచితే 6.7 నుంచి మనం ఉపయోగంలో 6.7 గంటలు ఉంది కదా. సో దాన్ని 7.2 గంటలకు పెంచితే ఇంత తగ్గింది 40. అట్లాగే 8.2 గంటలు వినియోగించుకుంటే మన 145 నష్టాలు మాత్రం తగ్గిస్తూ ఉంటాం. సో చూడండి, 2 గంటలు మనం ఓన్లీ 1.5 గంటన్నర ఎక్కువ పెంచుతాయి, ఇంత పెరుగుతుంది అనమాట. అట్లాగే 8.7 గంటలు అంటే 2 గంటలు పెంచుతాయి 193 కోట్ల నష్టము తగ్గితే అన్నమాట. సో ఈ విధంగా మనము శాబల్ సామర్థ్యం ఇదేంటి ఓన్లీ ఇది ఓసీ వచ్చింది. HDLs యొక్క ఎందులో పనితీరు చూడండి. పని చేయాల్సిన HDLs 45 ఇందాక చెప్పాను కదా మీకు. అట్లాగే ఉపయోగ శాతం వచ్చేసి 31, 23-24 అప్ టు డిసెంబర్ మొన్నటి వరకు, మన డిసెంబర్ వరకు. సో 22-23లో 72 అంటే 1% ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఒక HDL సాధించిన ఉత్పత్తి 133 టన్నులు కావాలా, వచ్చిందంతా 100 వచ్చిందన్నమాట. సో ఇక్కడ పోయిన సంవత్సరం వచ్చేసి ఇదే టైంకి 100 ఒక HDL ద్వారా ఒక రోజులో సాధించిన ఉత్పత్తి 113 టన్నులు. ఇప్పుడు అప్పుడు డిసెంబర్. సో 117 అప్పుడు అంటే 4 టన్నులు ఎక్కువ వచ్చిందన్నమాట. ఒక HDL ఒక రోజులో పనిచేసే సరాసరి 12 గంటలు. నెక్స్ట్ SRP3 మన గని యొక్క HDLs యొక్క పర్ఫార్మెన్స్. బాబు సైలెన్స్ ప్లీజ్. పోయిన సంవత్సరం ఏమో 38, ఇప్పుడేమో 40%. నెక్స్ట్ ఒక HDL ఇప్పుడు 130 సాధించిన లక్ష్యం ఇది. ఇప్పుడు వచ్చేసి 110 టన్నులే, పోయినసారి 130 టన్నులు. నెక్స్ట్ ఒక HDL ఒక రోజులో పనిచేస్తారు 12 గంటలు అన్నమాట. ఇప్పుడు ఎంత పనిచేస్తుంది? 7 అవర్స్ పనిచేస్తుంది ఓన్లీ. 12 గంటల్లో 7 అవర్సే పనిచేస్తుంది అనమాట. అంటే 5 గంటలు ఐడియల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అండ్ లూబ్రికేషన్, ఆయిల్ కన్జంప్షన్, స్పేస్ కన్జంప్షన్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక టన్ను ఉత్పత్తికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే 22-23 ఖర్చు పెట్టింది 24 రూపాయలు దగ్గర. ఇప్పుడు వచ్చేసి 30 రూపాయలు, అంటే 6 రూపాయలు పెరిగింది. మీకు తెలిసి మీకు అర్థమైంది, ఎందుకంటే ఓల్డ్ అయిపోయినాయి,
సర్వే ఆఫ్ అయినాయి కాబట్టి ఎక్కువ స్పేస్ అవసరం ఉంది కాబట్టి. నెక్స్ట్ మొత్తం వాడిన స్పేస్ పాస్ ఖర్చు ఇప్పటి వరకు 3.35 కోట్లు అనమాట, 3.36 కోట్లు అనమాట. అంటే 335 లక్షలు. ఇక అప్పుడు పోయిన సంవత్సరం వచ్చి 384, అప్పుడే ఎక్కువ వాడాం, ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది. ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి వాడిన లూబ్రికేట్ ఆయిల్ ఖర్చు అంటే హైడ్రాలిక్ ఆయిల్, గేర్ ఆయిల్ ఇవన్నీ. సో పోయిన సంవత్సరం వచ్చేసి 4.36, సో ఇప్పుడు వచ్చేసి 6.8. సో దీనికి కూడా మీకు తెలుసు కారణాలు ఎందుకంటే హైడ్రాలిక్ ఆయిల్ కొంచెము ఖరాబ్ అయింది, వాటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాని కొంచెం ఎక్కువ ఖర్చు పడ్డది. ఎస్ఆర్పి 3 వరకు ఎస్ఆర్పి 3 అనమాట 23 రూపాయలు, దగ్గర 22 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు 26 రూపాయలు, ఇప్పుడు 4 రూపాయలు ఎక్కువ ఖర్చు అనమాట. నెక్స్ట్ ఒక టన్నుకి అనమాట, దిస్ ఈజ్ ఒక టన్నుకి స్పేస్ కాస్ట్ ఖర్చు అనమాట. నెక్స్ట్ స్పేస్ పాస్ ఖర్చు ఇది వచ్చి ఇదేంటి మళ్ళీ ఇది లక్షలు. ఓకే, 47.45 లక్షలు. ఇదేమో పోయిన సంవత్సరం 60.43, అంటే ఎక్కువ ఉంది. అయినా కూడా ఇప్పుడు ఉత్పత్తి చేయడానికి లూబ్రికేట్ కానీ 28 రూపాయలు అయితే అంతకుముందు 5 రూపాయల దగ్గర ఉంది, అంటే 3 రూపాయలు ఎక్కువ ఉంది. సో అది మనకి తెలుసు అందరికీ. లూబ్రికేటింగ్ కానీ సరే హైడ్రాలిక్ కానీ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి దాని ఖర్చు ఇక్కడ పడ్డది. నెక్స్ట్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు మీకు అందరికీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఏజీఎంఎఫ్ అంటే మురళీధర్, ఉద్యోగుల ఎస్ఆర్పి 3 and 3A అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఏం చేసాము, అంటే యూజ్ చేసింది ఎలా అంటే మనం ఎలా ప్రొడక్షన్ ఏ స్టేజ్లో ఉన్నాము, ఎంత మెటీరియల్ ఏ పర్సంటేజ్ యూజ్ చేస్తున్నామో తెలుస్తున్నాం. కానీ మనకి ఎట్లా అర్థమవుతుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సంపాదిస్తున్నాము అని క్లియర్గా తెలిస్తే అప్పుడు మనకి ఒక స్టేజ్ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఇంట్లో కూడా ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అని ఐడియా ఉంటేనే దాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని అది తెలిస్తే మీకు కూడా ఒక ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది అండర్ గ్రౌండ్ మైన్స్లో ప్రొడక్షన్ కంపెనీ ఓవరాల్గా అది ఇప్పుడు చూడండి స్లైడ్ అంతేనా. ఇది చూడండి, ఇది 1920లో ఉత్పత్తి లక్షల టన్ను 86.65 అయితే ఉత్పత్తి అయిన ఖర్చు పర్ టన్ను అంటే ఒక టన్ను తీయడానికి 5,413. ఇది కంపెనీ ఓవరాల్ గాను. ఇది కంపెనీ ఓవరాల్గా ఉత్పత్తి అయిన ఖర్చు 5,413, అమ్మకం ధర 3,135 రూపాయలు. అంటే నష్టం టన్నుకి 2,325. అంటే ఒక టన్ను ప్రొడ్యూస్ చేస్తే మనం కనుక తీస్తే అప్పుడు నష్టం వచ్చేది. ఇప్పుడు అంటే అండర్గ్రౌండ్ మైల్ ఇప్పుడు కూడా అలానే ఉంది, పరిస్థితి ఇంకా లాస్ ఎక్కువైంది. తర్వాత ఓవరాల్గా వచ్చింది 1,979. ఈ 23-24లో చూస్తే అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్లో చూస్తే 8,590 44.08 అది లక్షల టన్నులు తీస్తే మనకి ఒక టన్ను తీయడానికి అయిన ఖర్చు 8,594 రూపాయలు. అంటే 5,413 నుంచి 8,594, అంటే 3,000 దాదాపు పెరిగింది. తర్వాత మన అమ్మగా వచ్చింది 4,521, అంటే 3,135 నుంచి 4,521, అంటే దాదాపు 1000 రూపాయల మంది పెరిగింది, 1,400 వరకు. అంటే ఖర్చు అంత పెరిగింది, మన అమ్మగా వచ్చింది అంత పెరిగింది. మన అమ్మటానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను. తర్వాత టన్నుకి అంత ప్రొడ్యూస్ చేస్తే వచ్చే నష్టం 4,033. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే ఒక టన్ను 4,033 రూపాయలు లాస్ వస్తుంది. అది ఓవరాల్గా 17.79 కోట్లు లాస్ ఉంది. నెక్స్ట్ అంటే మనం ఖర్చు పెడుతున్నాం కదా, అంటే ప్రొడక్షన్ ఇందాక చెప్పాక కాస్ట్ ఎంత వస్తుంది, ఆ కాస్ట్లో ఏమేమి ఎంత ఖర్చు అవుతున్నాయి ఇది చెప్తుంది. చూడండి, దీంట్లో ఇది జీతభత్యాలు 6,626, అంటే ఒక టన్నుకి 6,626 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 77%. మొత్తం ప్రొడక్షన్ కాస్ట్లో 77% జీతాలకే పోతుంది. తర్వాత పేలుడు మందు అది 33 రూపాయలు 1%. తర్వాత స్టోర్స్ 410 రూపాయలు అది 5%. తర్వాత విద్యుత్తు 370 రూపాయలు 4%. బొగ్గు రవాణా 19 రూపీస్. తర్వాత యంత్రాల తరుగుదల 341 రూపాయలు 4%. మైన్ మూసివేసుకోవాలంటే మనకు కాదు, అది మైన్ క్లోజర్, అది 90 రూపీస్ 1%. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది,
జీతభత్యాలకే మనం 77%. అంటే మనం తీసుకున్న జీతాలకి సరిపడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే మనం అంటే ప్రాఫిట్స్లోకి వెళ్తాం, లాసులు తగ్గించుకోవాలి అట్లీస్ట్. నెక్స్ట్ ఇది మళ్ళీ వచ్చింది సేమ్ ఎంత వస్తుంది ఎంత అనేది. అది ఒక్కొక్క 5% పెరిగితే 10% పెరిగితే ఎంత వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ 5% పెరిగితే ఇప్పుడున్న 22-23లో 75 కోట్ల నష్టం తగ్గుతుంది. అంటే 5% పెరిగితే. అదే 10% పెరిగితే 150 కోట్లు నష్టం తగ్గుతుంది. అదే 15% పెంచితే 2026 crores నష్టం తగ్గుతుంది. ఇంకేంద్ర 20% పెంచితే కనుక ప్రొడక్షన్ 302 కోట్ల నష్టం తగ్గుతుంది. అంటే మనం ఉన్నదానికి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతేనే మన లాస్ తగ్గుతుంది. మన తర్వాత మన ఇది నెక్స్ట్ ఏ గ్రేడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాము దాని అమ్మితే ఎంత వస్తుంది అది ఇవిడిగా అదే ఉండండి అమ్మితే ఎంత వస్తుంది, అది సింగరేణికి ఎంత ఉంది రేటు, డబ్ల్యూసీఎల్ ఎంత ఉంది, ఎంసీఎల్ ఎంత ఉంది చూడండి. ఇప్పుడు G5 గ్రేడ్లో సింగరేణి 5585 పర్ టన్ అమ్మగలుగుతున్నాం. అదే డబ్ల్యూసీఎల్లో 2970 అయినా కూడా అక్కడ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఖర్చు తక్కువ చాలా. 5585 అంటే మనం అనుకుంటాం ఇందాకరే మన ప్రొడక్షన్ పెరిగింది కదా రేటు పెంచవచ్చు కదా, మందం పెంచితే ఏమిటి ప్రాఫిట్స్ వస్తాయి కదా అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి మన అన్ని కంపెనీస్ కన్నా మనది రేట్ ఎక్కువే ఉంది 5585. అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు బయట వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడో ఇండియాలో వేరే చోట్ల ఎక్కడో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్. దానివల్ల అదొకటి. మన దగ్గర ఉంటే మనకి పవర్ హౌస్ ఉందనుకోండి, అది ఆగకుండా ఉండాలంటే కూల్ ప్రొడక్షన్ అంటే సప్లై నిరంతరాయం సప్లై చేస్తూ ఉండాలి. అదే ఎక్కడో ఇండియాలో లాస్ట్ ఈ ప్లేస్లో తీసుకుంటే వాళ్ళకి సప్లై కూడా కరెక్ట్గా రాదు. అందుకనే ఆ 5 వల్ల మనం ఇప్పుడు ఉండగలుగుతున్నాం మన దగ్గర నుంచి. అదే కనుక రేపొద్దున ఎవరైనా సరే కాస్ట్ తక్కువ అవుతుందంటే దానికి వెళ్తారు తప్ప కాస్ట్ ఎక్కువ పెట్టి మన దగ్గర తీసుకోవాలని కూడా అనుకోరు. అందుకని చూస్తాను చూడండి మనకి కాస్ట్ కూడా రిస్ట్రిక్షన్ ఉంది. అంటే సేల్ మన రేటు పెంచుకునడానికి కూడా రిస్ట్రిక్షన్ ఉంది. ఇంకొక 5600 6000 చేశారు రేపు పొద్దున దీనికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు, ఏది పవర్ హౌస్ వాళ్ళు. అందుకనే మనం కాస్ట్ సాధ్యమైనంత తగ్గించుకోవాలి. కాస్ట్ తగ్గించుకోవాలంటే ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలంతే. ఎందుకంటే జీతాలు మనం తప్పదు, అది ఫిక్స్డే, మనం ఏం చేయలేము. స్పేర్స్ అవన్నీ కూడా సాధ్యమైనంత తగ్గించుకున్నాం. అందుకనే మనం అంటే చేసే ప్రొడక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. అది ఇందా చూపించినట్టు చూడండి ఇది ఎంత వేరియేషన్ ఉందో. ఎస్సీసీఎల్ డబ్ల్యూసీఎల్ మనకి దాదాపు G8 G9 వాటిల్లోనే ఉంటుంది, G10 వరకు. ఇక్కడ చూడండి 3730 మన ఎస్సీసీఎల్ అమ్మగలిగితే డబ్ల్యూసీఎల్ 1910 1590 అంటే డబల్ ఉంది. అయినా కూడా మన దగ్గర కొంటున్నారు. రేపు పొద్దున్న పరిస్థితుల్లో కొనకపోవచ్చేమో అలా ఉంటుంది. అదే G9 3050 డబ్ల్యూసీఎల్ 1490 దాదాపు అన్ని 50% చూడండి. నెక్స్ట్ ఇది శ్రీరాంపూర్ ఏరియా అండి. ఇందాక కంపెనీ వివరంగా చెప్పాను. ఇప్పుడు శ్రీరాంపూర్లో 23-24లో అప్ టు డిసెంబరు అంతేగా 5380 అంటే 5353 రూపాయలు అయింది ఖర్చు తీయడానికి ఏరియా. తర్వాత ఇక్కడ 22-23లో 4888 అంటే దానికన్నా పెరిగింది. 23-24లో దాదాపు 500 రూపాయలు పెరిగింది. అంటే జీతాలు పెరిగాయి, అన్నీ పెరిగాయి. అంటే కాస్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా స్పేస్ కాస్ట్ అవన్నీ కూడా పెరుగుతాయి, అవన్నీ కూడా చూస్తారు అట్లా. తర్వాత ఒక టన్ను అమ్మగా వచ్చిందంతా 5024. కింద 2023 అంతా 4600 అంటే 400 పెరిగింది. అంటే మన ఖర్చు ఏమో పెరిగింది 500-600, కానీ మన అమ్మకం రేటు 400 పెరిగింది. అలా కూడా లాస్. తర్వాత ఇది చూడండి ఇక్కడ ఒక టన్నుకు వచ్చిన నష్టము 329 రూపాయలు. 22-23లో 262 ఉంది. అది ఇప్పుడు 329 రూపాయలు అయింది నష్టం ఒక టన్ను ప్రొడ్యూస్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ జీతాలకి ఎంత 2856 ఒక టన్నుకి వ్యయము ఏది కరెంట్ ఇయర్లో. అదే ప్రీవియస్ ఇయర్ 2250 ఉంది. అంటే మనకి జీతాలు పెరిగినాయి, ఇంక్రిమెంట్స్ అయి ఉంటాయి, వేజ్ బోర్డ్ అవన్నీ కూడా వాటి వల్ల పెరుగుతాయి. అది ఇన్వర్టబుల్, అది దానివల్ల కూడా కాస్ట్ పెరిగింది. నెక్స్ట్ ఎస్ఆర్పికి మొత్తం చూపించాము. దాంట్లో ఓసీస్ ఉంటే అవన్నీ కూడా మనకు తక్కువ కాస్ట్ కనపడుతుంది. కానీ ఎస్ఆర్పి 3లో చూడండి ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి ఏ ఖర్చు ఎంత అవుతుంది 10,134 రూపాయలు.
ఏరియా మొత్తం 5,500లో ఉంటే మనం అండర్గ్రౌండ్ మెయిన్ కాబట్టి నార్మల్గా అది ఇప్పుడు 10,134 రూపాయలు. అదే కింద సంవత్సరం ఎంత ఉంది? 7,847 రూపాయలు. దాదాపు 2,300 రూపాయల పైన పెరిగింది. తర్వాత ఒక టన్ను అమ్మగా వచ్చింది ఎంత? 5,375. అది కింద సంవత్సరం ఎంత ఉంది? 5,033. అంటే 300 రూపాయలు పెరిగింది. కానీ ఖర్చు ఎంత పెరిగింది? తర్వాత ఒక టన్ను అమ్మగా వచ్చిన నష్టం 4,759 రూపాయలు. దాదాపు 5,000 ఒక టన్ను అమ్మితే. తర్వాత ఇది 2,815. అంటే కింద సంవత్సరం కన్నా చాలా పెరిగింది. జీతాలకు చూద్దాం ఎంత అవుతుంది ఖర్చు. ఒక టన్నుకి 8,670 రూపీస్. ఒక టన్ను ప్రొడ్యూస్ చేస్తే మనకి అయ్యే ఖర్చు 8,600. అదే కింద సంవత్సరం ఎంత ఉంది? 6,625 రూపాయలు. అది కూడా 2,000 దాదాపు పెరిగింది. తర్వాత మొత్తం నష్టం అంతా 86.08 crores. ఇది కూడా 59.16 crores. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ శ్రీరాంపూర్ ఏరియాలో మరోసారి అందరికీ స్వాగతం సుస్వాగతము. మన వెల్ఫేర్ యాక్టివిటీస్కి చూసుకుంటే మనము ఎంత లాభాలు ఉన్నా లాస్లో ఉన్నా కొన్ని మనము కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనందరము ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మన కంపెనీలో చేసుకుంటున్నాము. మరి అది కంటిన్యూ కావాలి అంటే మనందరము మనకి ఏదైతే కంపెనీ ఏదైతే పని అప్పచెప్తుందో అది సక్రమంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. వెల్ఫేర్ యాక్టివిటీస్కి వస్తే ముందుగా మనము దిగిపోయిన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగినది. 1 April 2018 నుంచి స్టార్ట్ చేశాము. దాని కింద ఏంటంటే 4 లక్షలు ఒక పర్సన్, అంటే 4 లక్షలు ఉద్యోగికి మరియు 4 లక్షలు అతని భార్యకి, మనం మొత్తం 8 లక్షలు మనము వైద్య సౌకర్యం గురించి ఖర్చు గురించి మనము ఈ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసాము. రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలామందికి తెలుసుంటుంది. దీన్ని పెంచాలి అని మనం అడుగుతున్నారు. ఇప్పటికైతే 8 లక్షల స్కీమ్ ఉంది. తర్వాత మన తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్య సౌకర్యం మనం కల్పించుకోవడం జరిగినది. అదే మాదిరిగా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 2 సంవత్సరాలు అనగా 730 రోజులు మనము ఇద్దరి పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి చదువు గురించి కానీ వైద్య సౌకర్యం గురించి కానీ మనకు ట్రీట్మెంట్ గురించి యూజ్ చేసుకోవడానికి మనకు జీతంతో కూడిన లీవ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చనిపోయిన మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగులకు వారికి కావాలంటే ఎంఎంసీ తీసుకోవచ్చు. అది ఎంఎంసీ మధ్యనే పెంచారు 39,069 రూపాయలు. లేదంటే ఒకటేసారి లంసమ్ 20 లక్షలు తీసుకోవచ్చు. లేదంటే కార్యనిర్వహణ నియామక మీ అందరూ తెలుసు డిపెండెంట్ జాబ్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చనిపోయిన మెడికల్ ఇన్వాలిడేషన్ ముందు చెప్పినట్టు వాళ్ళందరికీ పిల్లలకు కార్యనిర్వహణ నియామకాలు. ఈ మధ్యన మనం అమ్మాయిలకు కూడా మనం ఎలిజిబిలిటీ చేశాము. మ్యారీడ్ డాటరే కానీ విడో డాటరే కానీ వారికి కూడా మనము డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనందరూ తెలుసు మన కంపెనీలో వచ్చిన లాభాల వాటా మనము 32% మనం తీసుకున్నాము. మనకు పోయిన సంవత్సరము 2022-23 మనకు లాభాలు 2,222 కోట్లు మనకు లాభాలు వస్తే దానిలోకి వెళ్ళి 711 కోట్లు మనం దానిలో మనం 32% మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం ప్రపంచంలో ఏ కంపెనీ లాభాల వాటా మనకు ఇవ్వదు. దీనికి మనందరం మనకు మనం సపోర్ట్ పెట్టుకోవాలి. తర్వాత మన హౌసింగ్ లోన్ కింద మనం ఒకవేళ లోన్ తీసుకుంటే మన ఏది గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ఎస్బీఐ కానీ తర్వాత ఆంధ్ర బ్యాంకే కానీ యూనియన్ బ్యాంకే కానీ కెనరా బ్యాంక్ అలాంటి బ్యాంక్స్లలో మనం లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే 10 లక్షల వరకు ఏదైతే వడ్డీ ఉంటుందో అది మన కంపెనీ మనకు రియంబర్స్మెంట్ చేస్తుంది. మనందరికీ తీసుకుంటున్నారా? అందరు వాడుకుంటున్నారా? దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందే కొడుతున్నాము. అదొక స్కీమ్ ఉంది. తర్వాత మనందరూ తెలుసు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి జన్మదినం పురస్కరించుకొని 14 ఏప్రిల్కు మనకు హాలిడే ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా వారి జన్మదిన వేడుకలు మనం బాగా చేసుకోవాలని కంపెనీ ప్రతి ఏరియాకి ₹1,00,000 మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ తర్వాత దానికన్నా ముందు తర్వాత హిందూ కార్మికులకు సంక్రాంతి రోజున మళ్ళీ ముస్లిం సోదరులకు రంజాను, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనకు వేతనంతో కూడిన మనకు సెలవు దినం ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా వీళ్ళందరికీ 25,000 పండుగ అడ్వాన్స్ కూడా ఇస్తున్నాం మనము.
తర్వాత కార్మిక సోదరులందరికీ కూడా ఏసీ సౌకర్యం కల్పించడం జరిగినది. దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్సే కానీ ఫాల్ సీలింగ్ కానీ చేస్తున్నారా చేస్తలేరా? అప్లై చేస్తే చేస్తారు. ఏది ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ పెట్టట్లేదా? కాంట్రాక్టర్ ప్రాబ్లం మాట్లాడతాం, మేము వర్క్షాప్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఐఐటి ఐఐఎంల మన కార్మిక సోదరుల పిల్లలకు ఒకవేళ సీట్ వస్తే వారికి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఐఐటి ఐఐఎం సంస్థలో వస్తే. అదే మాదిరిగా మన ఎంసెట్ దానిలో బిట్స్ పిలాని నిట్ ఎయిమ్స్లో కూడా ఒకవేళ సీట్ వస్తే వారికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయల చొప్పున 57 మందికి మనము ప్రతి సంవత్సరం సింగరేణి వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టర్నల్ బెనిఫిట్స్ మనము ఒకవేళ రిటైర్మెంటే కానీ మెడికల్ అన్ఫిటే కానీ రిజైన్ చేసినా కానీ డిస్మిస్లు అయినా ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోయినా కూడా మనకు వచ్చే టర్నల్ బెనిఫిట్స్లో తీసుకుంటే మన ముఖ్యంగా మనకు వచ్చేది గ్రాట్యుటీ 20 లక్షలు ఇస్తాం మనము. అది 29/3/2018 నుంచి 20 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మన శ్రీరాంపూర్ ఏరియాలో చూసుకుంటే గత సంవత్సరం 2023లో 899 మందికి మనం సెటిల్ చేయడం జరిగినది. కొన్ని పెండింగ్ ఉన్నాయి, 179 క్వార్టర్ వెకేషను కోర్టు కేసెస్ వలన పెండింగ్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సిఎంపిఎఫ్ పెన్షన్ చూసుకుంటే 683 మంది మనం సెటిల్ చేశాము పోయిన సంవత్సరము 2023. దానిలో మనం హైయెస్ట్ సిఎంపిఎఫ్ అమౌంట్ 55 లక్షలు మన ఎన్సిడబ్ల్యూ ఎంప్లాయీ తీసుకోవడం జరిగినది. పెన్షన్ తీసుకుంటే 45,000 అండి. తర్వాత మనం ఎంప్లాయ్మెంట్కి తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో మనము సింగరేణి కాలనీస్లో 19,427 మందికి మనం జాబ్స్ ఇచ్చాము. దానిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లు 4,207, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద 15,256 మందికి మనం ఇవ్వడం జరిగినది. తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ శ్రీరాంపూర్ ఏరియా తీసుకుంటే మనము 616 మందికి పోయిన 2023 సంవత్సరంలో మన శ్రీరాంపూర్ ఏరియాలో ఉద్యోగం ఇవ్వడం జరిగినది. ఎంఎంసీ మాత్రం చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు, ఒక 2 తీసుకున్నారు. ఎంఎంసీ మీ అందరూ తెలుసు 39,069 రూపాయలు మనకు ప్రతి నెల మన ఫ్యామిలీ స్పౌస్కి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది వద్దంటే మనము లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు 25 లక్షలు, అది 48 మందికి మనం శ్రీరాంపూర్ ఏరియాలో ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ కంపెనీ క్వార్టర్స్కి వస్తే మన శ్రీరాంపూర్ ఏరియాలో 6,850 క్వార్టర్స్ ఉన్నాయి. ఈ మధ్యనే మన చెన్నూరు క్వార్టర్స్ కూడా మనకే అప్పచెప్పారు 296 క్వార్టర్సు. దానిలో మనం పోయిన సంవత్సరం 2023లో మన ఎస్ఆర్పి ఏరియాలో 629 మంది క్వార్టర్స్ అలాట్ చేయడం జరిగినది. హెచ్ఆర్ఐ కూడా మనం ఇస్తున్నాము. ఎవరైతే క్వార్టర్స్ తీసుకోలేదో వారికి వారు మొత్తం మన ఏరియాలో 1,682 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన క్వార్టర్ వేకెంట్ 601 క్వార్టర్స్ ఉన్నాయి. మీ దాంట్లో ఎవరికైనా చెన్నూరు క్వార్టర్స్ కావాలంటే కూడా నెక్స్ట్ టైం మన క్వార్టర్ కౌన్సిలింగ్లో మేము అప్లికేషన్స్ మేము కాల్ ఫర్ చేస్తాము. చెన్నూరు క్వార్టర్స్ ఎట్లా ఉన్నది పరిస్థితి, వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ చూసుకొని ఒకవేళ ఫీజబుల్ అయితే మేము అప్లికేషన్స్ ఎవరు వస్తున్నారు చెన్నూరు నుంచి ఎవరు రావట్లేదు కదా, అందరు మంచిర్యాల ఇటే సెటిల్ అయినాయి కదా. అదే రైట్. సో మన క్వార్టర్స్లో ఫ్రీ పవర్ ఇవ్వడం జరుగుతుంది. ఏసీ కూడా ఫ్రీ పవర్ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రమోషన్స్కి ఇస్తే నెక్స్ట్ స్లైడ్. ప్రమోషన్స్కి వస్తే పోయిన సంవత్సరం 2022-23లో 955 మనకు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం. దానిలో యాక్టింగ్ మీద ప్రమోషన్స్ 859, మనం నింపింది 284. ఎవరు ముందుకు వస్తలేరు ప్రమోషన్స్ అంటే ఎన్నో కొత్త ఉన్నారు. మరి అవన్నీ మీరు ఆలోచించుకోవాలి ఏందనేది. టెస్ట్ బేస్డ్ ప్రమోషన్స్ ఎగ్జామ్స్ పెట్టి ఇచ్చే ప్రమోషన్స్ 96 ఉంటే 28 నిన్నాయి మనకు. తర్వాత ఈ సంవత్సరము 1,479 ఉన్నాయి మనకు వేకెన్సీస్. దానిలో యాక్టింగ్ బేస్డ్ 1,331, టెస్ట్ బేస్డ్ 148. దీనిలో చిన్న విషయం ఏంటంటే ప్రమోషన్స్కి మన వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. మరి ఈ విధంగా ఎవరు ముందుకు రాము, మేము ఎవరు కష్టపడము, సపోర్ట్ మేము కోల్కతా జాబ్ చేయము, లైట్ జాబ్సే చేస్తాము, జనరల్ మద్దూర్ సర్ఫేస్ అది కూడా ఓసీలా అంటే ఇక మీరు మనందరం ఆలోచించుకోవాలి. మన కంపెనీ భవిష్యత్తు అనేది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మనం ఏంది అనేది మీరు అందరూ దయచేసి ఆలోచించాల్సిన కొడుతున్నాను నేను. నెక్స్ట్ స్పెషల్ ఇన్సెంటివ్స్ నేను ముందు చెప్పినట్టు మనం 2022-23లో 711 కోట్లు మనం లాభాల వాటా కింద 32% తీసుకున్నాము. 2021-22లో మనం 30% అనగా 368 కోట్లు మనకు కంపెనీ పంపడం జరిగినది. స్పోర్ట్స్ విషయానికి వస్తే మనం ఈ మధ్యనే మనం కంపెనీ మన ఎస్సీసీఎల్ కంపెనీ సిఏఎల్ ఇంటర్ కంపెనీ హాకీ టోర్నమెంట్ గెలవడం జరిగింది. దానికి అందరు చప్పట్లు కొట్టుకోవాలండి. ఎస్సీసీఎల్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కోల్ కంపెనీస్లో అన్నిటికన్నా బాగా ఆడి హాకీ టోర్నమెంట్ గెలవడం జరిగినది.
మన ఏరియా స్పోర్ట్స్ అన్ని కండక్ట్ చేసాము. యాన్యువల్ స్పోర్ట్స్ డే కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగినది. తర్వాత మీ అందరికీ మన రిక్రియేషనే కానీ స్పోర్ట్స్ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మనకు శ్రీరాంపూర్ ఏరియాలో 3 స్టేడియంలు, ఒక స్విమ్మింగ్ పూలు, 2 క్లబ్స్, 3 గార్డెన్స్, 2 కమ్యూనిటీ హాల్స్ మనము ఇక్కడ ప్రస్తుతానికి మనం నడిపించడం జరుగుతుంది శ్రీరాంపూర్ ఏరియాలో. నెక్స్ట్ సేవా కింద మనము ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫిజికల్లీ ఛాలెంజ్ డే మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. తర్వాత SSS కింద మనము మన శ్రీరాంపూర్ ఏరియాలో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి కోర్సెస్ మన ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ లేదంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ వాళ్ళకి మనం ఇస్తున్నాము. ఇంతో చాలామంది వాళ్ళ సొంత షాప్స్, చిన్న షాప్స్ పెట్టుకుని వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తర్వాత ఈ హాస్పిటల్ సర్వీసెస్ గురించి కూడా మనకు ఆర్కేట్ డిస్పెన్స్లో మనం రెగ్యులర్ బీపీ చెకప్ గురించి మనం ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము. తర్వాత క్యాజువాలిటీ మన చిన్న హాస్పిటల్ మనం డిస్పెన్సరీ కానీ ఒక చిన్న హాస్పిటల్ మనం చేసుకున్నాము. అన్ని రకాల ల్యాబొరేటరీ పరీక్షలు కూడా మన దగ్గర చేస్తారు. తర్వాత ఫిజియోథెరపీ యూనిట్ కూడా స్టార్ట్ చేసాం మనము. నర్స్ఫుడ్ డిస్పెన్స్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి కూడా అన్నీ అక్కడ మన ఆర్కేట్ డిస్పెన్స్లో ఉన్నాయి అన్నీ కూడా నర్స్ఫుడ్ డిస్పెన్స్లో ఉంది. కాకపోతే ఫిజియోథెరపీ మాత్రం మనం ఆర్కేట్ డిస్పెన్సరీగా చేయించుకోవాలి ఎవరికైనా ఫిజియోథెరపీ అవసరం ఉంటే. నెక్స్ట్ PME SRP 3 చూసుకుంటే మెన్నాన్ రోడ్ 1176, టార్గెట్ 178, దానిలో మనం సాధించింది 229, అంటే 120% మనది బాగుంది. అందరు చప్పట్లు కొట్టుకోవాలండి. 128% మనం అంటే మనం అందరం బాగానే అటెండ్ అవుతున్నారు. PME కళ్ళ పరీక్షకు అందరూ బాగానే పోతున్నారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మన SOD GM గారు చెప్తారు. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపము. ఇప్పుడు మనకు మొత్తం భారతదేశంలో మన పాపులేషన్ ఎంత? 140 crores. ప్రపంచ పాపులేషన్ ఏమో 800 కోట్లు. 800 crores అయితే మన భారతదేశంలో 140 crores. 140 crores గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నది 35,55,000. 35,55,000 మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేది నేను సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో దానిలో 35,55,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం అయితే పాపులేషను 4 కోట్లు. 4 కోట్ల గవర్నమెంట్ జాబ్ చేసేది 3,50,000. 3,50,000 మంది మాత్రం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మన సింగరేణికి వచ్చే వరకు మనం 42,000 మంది ఉన్నాము. మనం 42,000 మందికి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మన కంపెనీ అందజేస్తుంది. ఇవన్నీ కంటిన్యూ కావాలి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి మీకు ఏదైతే వర్క్స్ అలాట్ చేస్తారో మీరు అన్నీ మీ పనులు సక్రమంగా చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి, జై హింద్. ఇప్పుడు మన శ్రీధర్ గారు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు సేఫ్టీని ఉద్దేశించి GM గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ, యూనియన్ డెలిగేట్స్, SRP 3 ఉద్యోగులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ఇక్కడికి వచ్చేసి మీకు ప్రొడక్టివిటీ, సేఫ్టీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తిని తీసుకొచ్చి కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇప్పుడు నా యొక్క చిన్న ప్రజెంటేషన్ డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ ఇందాక పెట్టింది. ఏరియా వైజ్ యాక్సిడెంట్ అనాలిసిస్ 2022-23 వచ్చేసి లాస్ట్ ఇయర్ 5 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, సీరియస్ యాక్సిడెంట్స్ వచ్చేసి 96, 122 రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. 2023 లాస్ట్ ఇయర్ 5 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, 66 సీరియస్ యాక్సిడెంట్స్, 70 రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయినాయి. అయితే కన్సిడరబుల్గా మన యొక్క సేఫ్టీ స్టేటస్ అన్నది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నది. ఇది ఒక శుభ పరిణామం. దీన్ని ఇంకా ప్రతి బ్లాక్లో కూడా 0 ఉండేటట్టు అందరూ కూడా కృషి చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుచున్నాను. నెక్స్ట్, ఇది మన SRP ఏరియాకి వచ్చేసేసి లాస్ట్ 2022లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్, 20 సీరియస్ యాక్సిడెంట్స్, రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ 35 అయినాయి. 2023లో వచ్చేసి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 0. దీనికి మీ అందరికి కూడా SRP ఏరియాలో లాస్ట్ 9 years నుంచి కూడా ఇది ఫస్ట్ టైం 0 ఫ్యాటల్ యాక్సిడెంట్స్తో మనం బయటపడ్డాము.
నెక్స్ట్ 14 సీరియస్ యాక్సిడెంట్స్, నెక్స్ట్ 10 రిపోర్టబుల్ యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్స్లో కూడా మనము కన్సిడరబుల్గా ట్రెండ్, సేఫ్టీ ట్రెండ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇది మైండ్ వైజ్ వచ్చేసి మ్యాండేట్స్ లాస్ట్, మన యొక్క పని దినాలు ఎన్నైతే లాస్ అయినాయో మనం దానికి ఒక లెక్క తీసుకున్నాము. SRP 3కి వచ్చేసేసి 2022లో 207 పని దినాలు పోతే లాస్ట్ ఇయర్ మీకు సీరియస్ యాక్సిడెంట్స్ ఎక్కువై 662 పని దినాలని మీరు కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ అట్లనే టోటల్గా కంపెనీ మొత్తం SRP ఏరియా మొత్తం మీద చూసుకుంటే 2022లో 2804 పని దినాలు పోతే 2023లో సీరియస్ యాక్సిడెంట్స్కి 1587 పని దినాలు పోయినాయి. అట్లనే టోటల్గా వచ్చేసేసి రిపోర్టబుల్ ప్లస్ సీరియస్ యాక్సిడెంట్స్లో 50% రిడక్షన్ అన్నది ఉన్నది. టోటల్గా పని దినాలు 3600 పని దినాలు పోయినాయి 22లో. లాస్ట్ ఇయర్ 23లో 1800 పని దినాలు మాత్రమే మనం కోల్పోయినాము. వీటి కోసము యాక్సిడెంట్స్ వేజెస్ తోటి యాక్సిడెంట్స్ కోసం పని దినాలు కోల్పోయింది 50% డిక్రీజ్ చేసిన మీ అందరికి కూడా శుభాభినందనలు. ఇవి సీరియస్ యాక్సిడెంట్స్ డిస్క్రిప్షన్, ఏవే మన 14 అయిన సీరియస్ యాక్సిడెంట్స్ యొక్క డిస్క్రిప్షన్ కట్ చేసి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇప్పుడు వర్షన్ 2 అయిపోయింది, వర్షన్ 3 కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఆల్వేస్ మనం ఇంప్రూవ్మెంట్స్ అన్నది తీసుకొస్తున్నాము. ప్రతి సేఫ్టీ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో కూడా మనం కూలంకషంగా చర్చించి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉన్న హజార్డ్స్ ఏంది, వాటిని ఎట్లా మనం మిటిగేట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని ప్యూరిఫై చేస్తున్నాము. దానికి ఇప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ SMP వర్షన్ 3ని మనం DGMSకి సబ్మిట్ చేసినాము. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇది SMP ఇంప్లిమెంటేషన్. మీ దగ్గర SRP 3లో కూడా వర్షన్ 2 అయిపోయింది, వర్షన్ 3 కోసం మీరు సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ త్రూ అవుట్ ద ఇయర్, ఒక్కొక్క ఆడిట్స్ ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. రీసెంట్గా కూడా 0 to 5 years ఎవరైతే ఉన్నారో బదిలీ వర్కర్స్ అపాయింట్ అయిన వాళ్ళకి సేఫ్టీ గురించి బిఫోర్ లాస్ట్ మంత్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇవి కండక్ట్ చేస్తూ అందరినీ ఉత్తేజపరిచి టువర్డ్స్ సేఫ్టీని అందరినీ ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆడిట్స్, ఫోర్ట్ నైట్స్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి అధికారులు మరియు యూనియన్ నాయకులు వీరభద్రయ్య గారు అండ్ బాజీ సైదా గారు మరియు SRP 3 ఉద్యోగస్తులందరికీ నమస్కారం, శుభోదయం. ఇప్పటివరకు మన కంపెనీ యొక్క స్థితిగతులు, ఉత్పాదకత, ఆర్థిక స్థితిగతులు మరియు వాటి గురించి మన మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ అనేది మీకు వినవించడం జరిగింది. ఇప్పుడు కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది నేను తెలియజేస్తాను. అయితే రాబోయే 3 సంవత్సరాల్లో స్థాపించే నూతన గనులు ఏంటంటే మొత్తం 6 నూతన గనులు, భూగర్భ ఒకటేమో ఒక అండర్గ్రౌండ్ మైను, 5 ఉపరితల గనులను స్థాపించడానికి ప్రణాళిక వేయడం జరిగింది. వాటిలో JTK 10 OC నుంచి 6 మిలియన్ టన్స్, తర్వాత JK OC మైన్ నుంచి 2 మిలియన్ టన్స్, గోలటి OC నుంచి 3.5 మిలియన్ టన్స్, MBK OC నుంచి 2 మిలియన్ టన్స్, PVNR వెంకటాపూర్ OC నుంచి 2.5 మిలియన్ టన్స్, KTK OC టు UC సెక్షన్ నుంచి 0.6 మిలియన్ టన్స్. అంటే టోటల్గా 16.6 మిలియన్ టన్స్ అనేది నెక్స్ట్ 5 years ప్లాన్లో మనకు ఇవి వచ్చేటట్టు ఓపెన్ కాస్ట్ మైన్లు అన్నమాట. అదేవిధంగా థర్మల్ మరియు సోలార్ ఉత్పత్తి నుంచి మనము ఆల్రెడీ 2 into 600 megawatts ఆల్రెడీ మనం స్థాపించుకున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం పవరు. అదేవిధంగా అది మనం నెక్స్ట్ ఇయర్ 800 megawatt కూడా MOU తయారైంది, అది కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్కి వస్తుంది అన్నమాట. సో దాన్ని కూడా ఆపరేషన్కి నెక్స్ట్ 3 years లోపల రావడం జరుగుతుంది. అలాగే కంపెనీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించి 224 megawatts మనం ఆల్రెడీ స్థాపించుకోవడం జరిగింది. మరియు తర్వాత మనం
కంపెనీ యొక్క ముందున్న సవాళ్ళు ఏంటి? అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, మన ఉత్పాదకత అనేది మనం సమిష్టి కృషితో సాధిస్తున్నాం. అయితే కంపెనీకి యొక్క ముందున్న సవాళ్ళలో ఏంటంటే మనం క్వాలిటీ బొగ్గులు సప్లై చేయాల్సి, మన కస్టమర్స్ ఏమడుగుతారు, మనం క్వాలిటీ బొగ్గులు సప్లై చేస్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మన యొక్క మనగడ అనేది బొగ్గులో మార్కెట్లో మన బొగ్గుకి అనేది వాల్యూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మన కోల్ బ్లాక్స్ని ప్రైవేటైజ్ చేసింది. వాటిని వేరే అంటే ఈ యాక్షన్ ద్వారా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక బహిరంగ మార్కెట్లో అమ్ముకునేవాడానికి అనుమతించారు. దీనివల్ల మన బొగ్గు అమ్మకానికి మార్కెట్లో పోటీ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మనము ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీని అత్యధిక ఉత్పాదకతను సాధించినప్పుడే మనము దీన్ని సాధించగలుగుతాము. అదేవిధంగా ప్రభుత్వము సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉంది. అంటే మనం అదర్ రెన్యూవబుల్ అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ వాటి వల్ల మనకు పోయినప్పుడు ఏంటంటే బొగ్గుకి యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది, థర్మల్ విద్యుత్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనము మన యొక్క ఏదైతే మనం ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అనేది నాణ్యతతో కూడి ఉండాలి. అదేవిధంగా ఇతరుల కాంపిటీషన్, మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకునేటట్టు ఉండేటట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క బాధ్యతలు ఏంటి, అండర్గ్రౌండ్ మైన్స్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఏంటంటే మనకు అట్లీస్ట్ ఎస్డిఎల్స్కి 2 వర్కింగ్ ప్లేసెస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే కోల్ కట్టర్స్ మనం ఏదైతే 58 హోల్స్ బ్లాస్ట్ చేయాలో అవి చేయగలిగినప్పుడు పూర్తిగా బ్లాస్టింగ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ప్రజెంట్ 40 హోల్స్ మాత్రమే యావరేజ్ ఉంటుంది. దాన్ని 50 హోల్స్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా బ్లాస్ట్ అనేవి 3 బ్లాస్ట్లు ప్రజెంట్గా యావరేజ్ అవుతుంది. వాటిని 4 బ్లాస్ట్లు చేయాలంటే కంపల్సరీగా ఎస్డిఎల్స్కి 2 వర్కింగ్ ప్లేసెస్ ఉండాలి. ఆ విధంగా మనం మన యొక్క గనిలో ప్లాన్ చేసుకొని చేసినట్లయితే మనం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించవచ్చు. అదేవిధంగా ఈ పని గంటలు అనేవి ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఇదివరకు 11 hours 12 hours ఉండేవి పర్ డేకి. ఫస్ట్ ఇనిషియల్గా ఎస్డిఎల్స్ అవి స్టార్ట్ చేసాము. ప్రజెంట్ ఏంటంటే 7 గంటలకు పడిపోయింది. సో దాన్ని ఏంటంటే మనం పని గంటలు పెంచుకున్నట్లయితే తప్పకుండా మన ఉత్పత్తిని మనకి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చు, దానికి వీలవుతుంది. అదేవిధంగా అంటే 7 గంటల నుంచి 12 గంటలకు పెంచి తద్వారా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉపరితల గనుల్లో ఏంటంటే మనం ఓఎం ద్వారా మనం యొక్క స్పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ మెయింటెనెన్స్ అనేది ఆపరేషన్ మెయింటెనెన్స్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకి ఏవైతే బ్రేక్ డౌన్స్ అనేవి తగ్గించుకోగలుగుతాము. అంటే మనం అంటే ఎర్లీ షిఫ్ట్ స్టార్టింగ్ అండ్ షిఫ్ట్ మధ్యలో బ్రేక్స్, తర్వాత షిఫ్ట్ ఎండింగ్ వర్కింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే ఆపరేషన్స్ ఓపెన్ కాస్ట్లో మనకు పని గంటలు పెరుగుతాయి. అదేవిధంగా యంత్రం యొక్క వినియోగ శాతం యూటిలైజేషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే కస్టమర్స్ ఉన్నారో అంటే పవర్ సెక్టర్ కానీ, సిమెంట్ సెక్టర్ కానీ, మిగతా ఫార్మసీలు కానీ వాటికి ఏంటంటే మనం ఏదైతే అగ్రీడ్ ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ ప్రకారం మనం గ్రేడ్ డిక్లేర్ చేసామో ఆ గ్రేడ్ సప్లై చేసినప్పుడు మనకు సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కంపెనీ మనకు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో కంపెనీకి వాటిని చేయాలన్నా కూడా మార్కెట్లో కనుక మనం నిలదొక్కుకోవాలన్నా, కాంపిటీషన్ తట్టుకోవాలన్నా కూడా మనము మన యొక్క ఉత్పాదకులు పెంచినప్పుడు మాత్రమే సాధించవచ్చు. అదేవిధంగా లాభాలు రావాలంటే కంపల్సరీగా మన యొక్క పనితనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి యాక్టింగ్ ఇన్ఛార్జ్ జిఎం ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్కు, గట్టిగా చెప్పండి. సారు కాబోయే జిఎం ఏప్రిల్లో సార్ చెప్పట్లు. ఈ సభను ఉద్దేశించి మన రికగ్నైజ్ యూనియన్ కార్యదర్శి ఏరియా బాజీ సైద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. టీంకి హెడ్ అయిన ఎస్ఓటి జిఎం గారు, అదేవిధంగా ఏజిఎం ఫైనాన్స్, అదేవిధంగా ఏజిఎం ఐఈడి,
అదేవిధంగా ఏరియా ఇంజనీర్ గారు, డీజీఎం పర్సనల్ గారు, అదేవిధంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ 11 మెన్ కమిటీ మెంబర్ వీరభద్రయ్య గారు, అదేవిధంగా ఏజెంట్ మోహన్ సింగ్ గారు, అదేవిధంగా మన ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు, అదేవిధంగా మేనేజర్ గారు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొమరయ్య గారు, పిట్ సెక్రటరీ మన మురళీ చౌదరి గారు, SRP3 కార్మిక సోదరుల అందరికీ నమస్కారం. సరే, మీ అందరికీ తెలుసు ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది ఇది మొదటిసారి జరిగింది కాదు. సింగరేణిలో ఏపీఎన్ శర్మ గారు మనకు చైర్మన్గా ఉన్నప్పుడు, సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల్ని అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన టార్గెట్ ఏంది, మన కంపెనీ ఎలా నడుస్తుంది, లాభాలు రావాలంటే ఏం చేయాలి, కంపెనీ కార్మికులు ఎలా పనిచేయాలని అన్ని మన కంపెనీ ఉద్దేశాలు కార్మికుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మన అదృష్టమో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా కార్మికుల దగ్గరకు వచ్చి స్థితిగతులు చెప్తున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం కూడా ఒక గుర్తించాలి. మనం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ద్వారా కార్మికుల్ని ఉత్పత్తికి ఉత్పాదకత కోసం మీరు పనిచేయండి, మీరు కష్టపడి పని చేయండి అని చెప్పడానికి ముందు యాజమాన్యం చేయాల్సిన చర్యలు కూడా కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు అధికారులు మాట్లాడారు, చాలామంది చెప్పారు. ఇక్కడ పిట్ స్థాయిలో అంటే మైన్ స్థాయిలో పనిచేసే అధికారులకి సూపర్వైజర్లకు ఉన్న ఇబ్బందులని కార్పొరేట్ స్థాయిలో జిఎం ఆఫీస్ స్థాయిలో ఉన్న అధికారులని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో కార్పొరేట్ స్థాయిలో టార్గెట్ ఫిక్స్ చేస్తారు. 70 మిలియన్ టన్నులు తీసుకురావాలి వచ్చే సంవత్సరానికి అంటారు. టార్గెట్ అయితే నోటి మాటకి తేలిక చెబుతున్నారు కానీ ఆ టార్గెట్ రావాలంటే మనకు ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఏ మిషనరీ కావాలి, ఏ టెక్నాలజీలో వెళ్ళాలి, మనకి ఏం చేయాలనేది ఫ్యూచర్ ప్లాన్ లేకుండా కేవలం ప్రకటనలు చేయడం వల్ల ఈ ఇబ్బందులు అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు అధికారులు చెప్పారు SGL రేట్లు పెరిగినాయి కాబట్టి మేము కొనడానికి ఇబ్బంది అవుతుంది, కొనలేకపోయామని. కానీ SGL రేటు పెరగకుండా ఎట్లుంటుంది? కూరగాయల రేట్లే పెరుగుతున్నాయి, SGL రేట్లు పెరగకుండా ఎందుకుంటాయి? ₹1,00,000 పెట్టి మనం SGL కొన్నప్పుడు ₹1,00,000 ఉత్పత్తి తీస్తున్నప్పుడు ₹1,00,000 ఎక్కువ పెట్టాల్సిన అవసరం తప్పదు. ఇదే సింగరేణిలో 2003-2004లో SGLs వచ్చినప్పుడు 38 లక్షలకు కొన్నాం మనం. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు అయ్యేసరికి అదే 38 లక్షలకి 28 లక్షలకి ఇచ్చారు. అదే కంపెనీ వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువైపోయి వాళ్ళు దానికి ఉన్న క్వాలిటీని తగ్గించి ఇచ్చారు. నేను అసిస్టెంట్ ఫోర్మెన్గా మెకానికల్ నేను చేశాను, నేను KK5లో. ఆ పరిస్థితులు ఉన్నాయి. 2003-2004లో RK7లో మొదటిసారి SGL దిగినప్పుడు షిఫ్ట్కి 7-8 టబ్బులే నింపేవాళ్ళు. నేను లోపల దిగాను, ఒక పోనీ టైల్ ఒకటి నేను చేయించి దాన్ని ఎరెక్షన్ చేయించి నాతో చేయించాలంటే నేను లోపలికి దిగాను. 40 మంది 50 మంది క్రూ ఉండేవాళ్ళు అక్కడ, ఆఫీసర్లు సూపర్వైజర్లు అందరూ. 7-8 టబ్బులే నింపేది. ఆ తర్వాత మనం కార్మికులు కష్టపడి పనిచేసి దాన్ని మీరు ఇంతకుముందు చెప్పారు 140 టన్నుల దాకా తీసుకెళ్లారు. కానీ ఈరోజు ఎందుకు ప్రొడక్షన్ రావట్లేదు? దాన్ని మనం సరిగ్గా వాడటలేదు, వాటికి కావాల్సిన స్పేర్స్ తెప్పించలేదు. సర్వే ఆఫ్ అయిన యంత్రాలతోనే పని చేపిస్తున్నాం, కొత్తవి కొంటలేదు. సర్వే ఆఫ్ అయిన యంత్రాలకి కార్పొరేట్ స్థాయిలో ఉన్న అధికారులు దాని పేరు మీద స్పేర్స్ మనకి ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఉన్న నడిచే SGLకి సంబంధించిన స్పేర్సే తీసి దానికి వేయాలి. ఎవరి పని దానివల్ల ఏమవుతుంది? కంపెనీ ప్రొడక్షన్ రావట్లేదు, మిషన్ అవైలబిలిటీ పెరగటలేదు, కార్మికులకి శ్రమ ఎక్కువ అవుతుంది, టెక్నీషియన్లు అక్కడ పనిచేసే వాళ్ళకి కష్టం ఎక్కువ అవుతుంది, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మన సర్వ్ కావట్లేదు. మనం బయట చూస్తున్నాం, ₹1,00,000 ఉన్న బుల్లెట్ ఈరోజు 2,50,000 అయింది. అదేవిధంగా ఇది కూడా పెరిగింది కదా. దాంతోపాటుగా మనం SGLs ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పెట్టేవాళ్ళం. మిడిల్ షిఫ్ట్లలో టెక్నీషియన్లను పెట్టి మనం ఎప్పటికప్పుడు రిపేర్ చేయించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. మిడిల్ షిఫ్ట్ పెట్టలేదు, అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు. వాళ్ళకి ఖర్చు అవుతుందని వాళ్ళకి ప్లేడేలు పెట్టరు. 6 రోజులు SGL నడుస్తుంది, 7వ రోజు ఐడియల్గా ఉన్నప్పుడు దాని మీద మీరు చేయించాలి కదా, ఆ రిపేర్ చేయించకపోతే ఏమవుతుంది? SGL పనిచేయదు, పర్ఫార్మెన్స్ ఉండదు. ఇప్పుడు ఆయిల్ లీకేజీలు ఉన్నాయి, ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం అంటారు, హోసులే ఉండవు, హోసులు పగిలిపోయి ఉంటాయి, హోసులు లీక్ ఉంటుంది, దానికి ఉన్న ఓరింగ్స్ రావు, ఆయిల్ సీల్స్ రావు. ఏమవుతుంది? ఎందుకో ఖర్చు కాదు, ఇండైరెక్ట్గా దానికి ఖర్చు పెరుగుతుంది కానీ కష్టం పెరుగుతుంది కానీ కంపెనీకి అల్టిమేట్గా లాభం లేదు. కాబట్టి అధికారులు ఆలోచించాలి, ఎప్పటికప్పుడు స్పేర్స్ తెప్పించాలి. మీరు ప్రతిరోజు మైన్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలవండి, మమ్మల్ని మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్ అరేంజ్ చేయడానికి ముందు మాకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మేము కొద్ది గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళం.
అది ఏం లేదు. కానీ యాజమాన్యం ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకోకపోతే ఆ అవైలబిలిటీ పెరగదు. మిషన్ 7 గంటలు నడుస్తుంది, 24 గంటలు 7 గంటలు ఎందుకు నడుస్తుంది? దాంతోపాటుగా గతంలో మనం మిడిల్ షిఫ్ట్ పెట్టేవాళ్ళం. మిడిల్ షిఫ్ట్లో వెళ్ళి కోల్కతాలో వెళ్ళి అక్కడ బొగ్గు దగాయించి పెడితే వీళ్ళు వెళ్ళంగానే కోల్ ఫిల్లింగ్ చేసేవాళ్ళు. ఆ మిడిల్ షిఫ్ట్ సిస్టమ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాటి మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంకి అధ్యక్షత వహిస్తున్న గని డీజీఎం శ్రీ సంతోష్ గారికి, మల్టీ డిపార్ట్మెంట్ టీం బృందానికి, బాజీ సైదా గారికి, వీరభద్రం గారికి, కుమ్రే గారికి, మన చౌదరి గారికి, తోటి ఆఫీసర్స్ మరియు SRP3 ఉద్యోగులకి అందరికీ మరొకసారి శుభోదయం. ఫ్రెండ్స్, చాలాసేపు మీరు అప్పటి నుండి దాదాపుకు 1 అవర్ నుండి మీరంతా దీని గురించి వింటూ ఉన్నారు. కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్లలో నేను దీన్నే మీతో మాట్లాడి ముగిస్తా. అట్లా కాదు, అది పెట్టే ఉద్దేశం ఏంది? బొగ్గు తీయాలని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళీ పని ఎప్పుడు చేస్తామని ఆ గడియారం కూడా చూడాలి కదా. మీకు మంచిగా అనిపిస్తుంది, ఒక రోజు సమయం ఉన్నది కానీ మాట్లాడమని చెప్తారు. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈరోజు మొత్తం ఏరియా నుండి 7-8 మన అధికారులు ఒక టీమ్గా తయారు చేసేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మనందరికీ కొంచెం అర్థం అవుతూ ఉన్నది. ఏంటంటే ఇంతకుముందు బాజీ సైదా గారు చెప్పినట్టు 95-96లో BIFRలో ఎప్పుడైతే ఉన్నారో మనమందరం అంటే సీనియర్స్కి తెలుసు ఆ విషయము. ఆ టైంలో BIFR నుండి ఎట్లా బయట పడాలి అనేది కార్పొరేట్ నుండి అప్పుడు టీమ్స్ వచ్చినాయి. సేమ్ ఇదే సెటప్తోనే ప్రతి మైన్స్ దగ్గర వాళ్ళు వచ్చేసేసి ఇట్లా సింగరేణి కంపెనీ పరిస్థితి ఎట్లా ఉన్నది, దీన్నే BIFRకి వెళ్ళి బయటకి ఎట్లా రావాలి అనేది ప్రతి ఒక్క వర్కర్స్ దగ్గర. అంటే ఎందుకు రావాల్సి వచ్చిందంటే పర్సనల్గా మాట్లాడితే వేరే ఉంటుంది, ప్లస్ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏ పొజిషన్లో మనం ఉన్నాము అనేది అది మనకు తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది? సో ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే మన ప్రొడక్షన్ కానివ్వండి, మన ప్రొడక్టివిటీ కానివ్వండి, మన IR విషయాలు కానివ్వండి, తర్వాత మన ఖర్చులు, కంపెనీ ఏ పొజిషన్లో ఉన్నది, మనం ఎంత అయితే కష్టపడి బొగ్గు తీస్తున్నామో ఆ బొగ్గు ఒక టన్ బొగ్గు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులో మళ్ళీ కంపెనీ మనకు ఎంత దానికి మనం ఎంత మన అమ్ముతే ఎంత పైసలు వస్తుంది, మనకు నష్టమా లాభమా ఏందనేది మనకు తెలవాలి. ఉద్దేశం ఏముంటుంది అంటే మీరు పని చేయట్లేదని కాదు, 2 డిస్ట్రిక్ట్లు SP2 అండ్ SP3 2 డిస్ట్రిక్ట్ కూడా అది కొంచెం ఎండింగ్ పొజిషన్కి వచ్చేసేసి దీనికి షిఫ్టింగ్ అనేది దీనిలో కొంచెం టైం పోయింది. మూడోది ఏంటంటే మనకు కొంచెం బాయిలలో కొంచెం ట్రేక్ లైన్ రిపోర్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు దీనిలో ఏమైంది, ఇప్పటి నుండి GM గారు కూడా ఆల్మోస్ట్ 15 రోజుల క్రితం మన దగ్గర పాటు సేఫ్టీ కూడా దాంతో హింపర్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక డేంజరస్ విషయం కాబట్టి అందరూ కూడా దీని మీద కొంచెం అంత శ్రద్ధ పెట్టేసేసి మీరు అందరు కూడా ఈ ట్రేక్ లైన్ రిపోర్ట్ లేకుండా చేస్తారని నేనంతా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి 3 కనుక మనం దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్లీ ఇప్పటి నుండి మనకు SRP3 ప్రొడక్షన్ డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా బాగా తీస్తారని నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. ప్లస్ మంచిగా మనకు కండిషన్స్ కూడా మనకు చాలా ఇంప్రూవ్ అయింది, దాని ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు అక్కడ నుండి వచ్చారు కాబట్టి మీ అందరి తరఫు నుండి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, డెఫినెట్లీ మన ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మనం ఇక్కడ పెంచి చూపిస్తాము. అవునా కదా? ఎందుకంటే కంపెనీ కూడా మన కంపెనీ ఇప్పుడు ఇది వర్షంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత అయితే ఎండ కొడుతుందో అది
వాటర్ అంతా మొత్తం ఏమవుతుంది, వాటర్ అంతా బాష్పరూపంగా మార్చేసి మళ్ళీ వర్షం వచ్చేసి మనకే వస్తుంది. కనీసం మనం 90 to 95%కి మన ఈ అంత ఆర్థిక సంవత్సరం ఆఖరిలో మనమంతా అట్లా రిజల్ట్స్ అట్లా చూస్తున్నాను, నేనంత నమ్ముతున్నాను. నేనంతా మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్, ఇంతకుముందు ఎస్ఓడిజిఎం గారు చెప్పారు అర్లీ గోయింగ్, ఎక్కువ తొందరగా పోతే మనకు చాలా టైం ఉంటుంది. ఒక్కోసారి నేను 9 గంటలు దిగితే అన్ని ఇన్స్పెక్షన్ అయిపోతుంది, ఇంకా గడియారం చూస్తే ఇంకా 12 కూడా కాలేదు అట్లా అనిపిస్తుంది. అదే కనుక నేను 11 గంటలు దిగాను అనుకో, అరే ఇంకా టైం అయిపోతుంది అనేది ఉంటుంది, అవునా కదా? సో ప్లీజ్ గో అర్లీ. అక్కడ ఏదైతే బ్రేక్ డౌన్స్ ఉన్నాయో ఆ బ్రేక్ డౌన్స్ టైంని మనం తగ్గించాలి. అది ఏంటంటే డౌన్ టైం అంటే దాన్నే బ్రేక్ డౌన్ టైంను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అందరు కలిసి. ఇది ఆపరేటర్స్ కానీ అంతా క్రూ అంతా వాళ్ళతో పాటు పనిచేస్తే అది కొంచెం తొందరగా అవుతుంది. సో ఇట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం అందరం కూడా కలిసి దాన్ని కృషి చేస్తే డెఫినెట్లీ మంచి ఫలితాలు మనకు వస్తుంది అంతా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సింగరే. మమ్మీ ఖర్చు కూడా 5,000. మనం ఈఎంఐ ఒక మనిషి పని చేస్తే 6,500. దానివల్లనే కొంత లాస్ ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, మన బాధ్యతతో పనిచేద్దాము. సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు రక్షణ ప్రతిజ్ఞతోటి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రక్షణ ప్రతిజ్ఞ బై సేఫ్టీ ఆఫీసర్. రక్షణ ప్రతిజ్ఞ. గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నా ఈ జీవితం నా భార్య బిడ్డలకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. అవరైం అవరైం అవరైం. జై సింగరేణి, జై జై సింగరేణి.